హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీ చందు వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. సో మేమైతే వినాయక చవితి చేసుకున్నాను అనమాట. సో ఆ వీడియో ఎలాగ చేసుకున్నాము ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను అనమాట. వీడియోలోకి వెళ్ళిపోయిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్స్ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఫస్ట్ వచ్చేసి మేము ఇంటి దగ్గర వినాయకుని పెడుతున్నాం అనమాట. సో మా వీధిలో ఉన్న వాళ్ళందరూ కొంచెం డబ్బులు కలెక్ట్ చేసుకొని ఇలాగైతే వినాయకుని పెడుతున్నాము. సో అక్కడ వినాయకుని పెట్టడానికి ఒక ప్లేస్ అనుకున్నాము, ఒక గ్రౌండ్లో చూసామని. నేను ఆల్రెడీ షార్ట్ అయితే అప్లోడ్ చేశాను. సో అక్కడ మొత్తం ఇలాగా క్లీన్ చేసిన తర్వాతకి ఇక్కడ పేడతో ఇలా అలుకుతారనమాట. సో మనకి ఆవు పేడలో ఇలా కొంచెం కలర్ ఎల్లో కలర్ వేసి ఇలాగా అలుకుతారు. సో ఇక్కడ ఏ చిన్న పండగ అయినా సరే ఇలాగే అలుకుతారండి ట్రెడిషనల్గా. చాలా అది ఆరిపోయిన తర్వాతకి లుక్ అయితే ఎల్లో కలర్లో చాలా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ ఇంకా మనకి పేడ సరిపోలేదని లైట్గా అయితే అలికారనమాట. కానీ యాక్చువల్గా ఇంకా థిక్గా కన్సిస్టెన్సీలో అలుకుతారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆ రోజు నైటే మేము అక్కడ తెల్ల జిల్లేడు పూలు ఉన్నాయి. సో వినాయకుడికి తెల్ల జిల్లేడు పూలు అంటే చాలా ఇష్టం కదా అంటారు కదా, అందుకే జిల్లేడు పూలతో మాల అయితే కడుతున్నాను అనమాట. సో మేము మొత్తం ఇక్కడ ఒక 4-5 ఫ్యామిలీస్ ఉన్నాము. మా వదిన వాళ్ళు, మా ఫ్రెండ్ అంతా మేమంతా కలిసి ఒక 4-5 ఫ్యామిలీస్ ఉన్నామన్నమాట. సో ఆ 4-5 ఫ్యామిలీస్కి కలిపి ఇంట్లో చిన్న వినాయకుడు పెట్టుకుంటాం కదా, ఆ వినాయకుడికి మాల అయితే నేను తెల్ల జిల్లేడు పూలతో మాల అయితే నేను చేస్తున్నాను అనమాట ఇక్కడ. అండ్ ఆ రోజు నైటే మొత్తం డెకరేషన్కి అన్నీ కావలసినవి చేస్తున్నాము. కొన్ని క్లాతులు తెచ్చామన్నమాట. ఆ క్లాతులు అన్నిటికీ మా వదిన అయితే స్టిచ్ చేస్తున్నారు. అండ్ ఇంకొక వదిన అయితే అందిస్తున్నారు, ఇంకో వదిన అయితే వీడియో చేస్తున్నారు. అండ్ పక్కన ఉన్నది అయితే మా ఫ్రెండ్ అనమాట. అండ్ నేనైతే ఇలాగ మాలలన్నీ కట్టేశాను అనమాట. అండ్ ఇంట్లో చిన్న వినాయకుడికి చిన్న మాల, అండ్ మిగిలినది అయితే పెద్ద వినాయకుడికి ఒక పెద్ద మాల కూడా కట్టేశాను అనమాట. సో ఇవన్నీ మా నలుగురికి కలిపేసి కట్టుకున్నాను. ఇలాగా నలుగురికి ఒక్కొక్క మాలని కట్టేశాను. తర్వాత ఆ రోజు నైటే మేము ఇలాగ 10 kgs పూలు అయితే తెచ్చారనమాట. ఇవి తోటలో నుంచి కోపించుకొని వచ్చారు. సో ఇలాగా వినాయకుడి దగ్గర డెకరేషన్కి. అండ్ ఇక్కడ ఇలాగ పూలు పండగలు వచ్చాయంటే ఇలా పూలన్నీ గుమ్మానికి కూడా వేసుకుంటారనమాట. సో అంటే గృహప్రవేశాలకి మామూలుగా కొంతమంది గృహప్రవేశాలకు వేసుకుంటారు. ఇక్కడ ఏదైనా పండుగలు ఉన్నా కూడా ఇలాగ వేసుకుంటారు. సో నైట్ అంతా కూర్చొని ఆ పని అంతా కూడా చేసాము. ఆల్మోస్ట్ మాకు నైట్ పడుకునేసరికి 2 అయింది. అండ్ ఎర్లీ మార్నింగ్ అయితే లేచి ఇంకా హెడ్ బాత్ చేసేసి మళ్ళీ మన ఇంట్లోకి కావాల్సిన పూజకు కావాల్సినవన్నీ నేను డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో ఫస్ట్ నేను పసుపుతో ఇలా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పసుపు వినాయకుని అయితే చేసుకున్నాను. సో పసుపు వినాయకుని చేసుకుంటే మిగిలిన పసుపు ఫస్ట్ వినాయకుని చేసుకొని పక్కన పెట్టుకుంటే తర్వాత పసుపుతో ఏమేం కావాలో అవన్నీ తర్వాత చేసుకోవచ్చు అని నేను ఫస్ట్ అయితే పసుపు వినాయకుని ఇలాగ చేసేసుకున్నాను. సో చేసుకున్న తర్వాత ఇంకా పాలవెల్లికి కావాల్సినవన్నీ నేను ఇంకా వాటర్ యాడ్ చేసుకొని పాలవెల్లికి కావాల్సినవన్నీ తయారు చేసుకుంటున్నాను అనమాట. సో కొంతమంది పాలవెల్లి పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకోరు. సో నేనైతే పెట్టుకుంటాను. సో నాకైతే యాక్చువల్గా మేము ఉండే ప్లేస్లో మాకు పాలవెల్లి దొరకదు. కానీ మేము లాస్ట్ 2 years బ్యాక్ నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి తెచ్చుకున్నాను అనమాట పాలవెల్లి. సో ఎవ్రీ ఇయర్ ఇంకా అదే పెట్టుకుంటాను. సో కొంతమంది అయితే ఆ పాలవెల్లి ఒకసారి వాడిన తర్వాతకి మళ్ళీ నీళ్ళలో వదిలేస్తుంటారు, కొంతమంది అలా ఏముండదు. సో నేనైతే మామూలుగా ఇంకా ఎవ్రీ ఇయర్ ఆ టైంకి మేము అక్కడికి వెళ్తామో లేదో తెలియదు కాబట్టి నేను ముందు తెచ్చుకున్న పాలవెల్లినే ఇలాగా ఎవ్రీ ఇయర్ వాడుకుంటాను అనమాట. సో దీనికి దాన్ని కూడా ముందుగా మనం మంచిగా నీళ్ళతో కడిగేసి క్లీన్ చేసేసిన తర్వాతకి ఇలాగ మొత్తం పసుపు కుంకుమ అయితే అప్లై చేసుకోవాలి. సో ఇలాగైతే నేను మొత్తం పసుపు అయితే పెట్టేస్తున్నాను. సో పసుపు పెట్టిన తర్వాతకి దానికి నేను కుంకుమ కూడా మొత్తం పెట్టేసుకుంటున్నాను. సో పాలవెల్లి అంటే ఏంటి అంటే ఇప్పుడు గ్రహాలన్నిటికీ అధిపతి దేవుడు అన్నట్టుగా అనమాట. సో పైన ఉండే గ్రహాలన్నిటికీ అధిపతి వినాయకుడు అన్నట్టుగా పెడతాము. సో పాలవెల్లికి కట్టుకోవడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ కూడా తెచ్చుకుంటాం కదా. సో అలా ఫ్రూట్స్కి కూడా మనం పసుపు కుంకుమ అయితే పెట్టుకోవాలి. సో అవన్నీ నేను ఫ్రూట్స్ అంటే పాలవెల్లి కట్టుకోవడానికి ఏమేమి ఫ్రూట్స్ తెచ్చుకున్నామో వాటన్నిటికి కూడా నేను ఇలాగా పసుపు కుంకుమ అయితే అప్లై చేసుకుంటున్నాను అనమాట. కానీ ఎంతైనా పాలవెల్లి కట్టుకుంటే అదొక లుక్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చాలా నిండుగా అనిపిస్తుంది అనమాట. సో అందుకే నేను ఎవ్రీ ఇయర్ కూడా పాలవెల్లి అయితే కడతాను. సో అంటే కొన్ని ప్లేసెస్లో కడతారు, కొన్ని ప్లేసెస్లో కట్టరు. సో నేనైతే అక్కడ నుంచి తెచ్చుకొని మరీ కట్టుకుంటాను అనమాట. అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను, అక్కడ నుంచి తెచ్చుకొని మరీ కట్టుకుంటాను. అండ్ ఇది కట్టేటప్పుడు కూడా చాలా బ్యాలెన్స్డ్గా కట్టాలి, లేకపోతే ఒకవైపుకి వంగిపోవడం అలాగా జరుగుతుంది. సో అలాగా వంగకుండా ఉండాలంటే మనం ఫ్రూట్స్ అన్నీ కూడా అన్ని వైపులా బ్యాలెన్స్డ్గా ఉండేలాగైతే కట్టుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ నేను సీతాఫలాలు అండ్ సపోటాలు, అలా కంకులు, కొంతమంది పొత్తులు అంటారు,
ఇంకా జామకాయలు, అలాగా దానిమ్మకాయలు, యాపిల్స్, ఇలాగా మనకి ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నా సరే ప్రతి ఒక్క ఏ ఫ్రూట్ అయినా వాడొచ్చండి. ఎలక్కాయలు అలాగా. వినాయకుడికి ఇష్టం అంటేనే ఎలక్కాయలు కాబట్టి ఎలక్కాయలు అయితే కంపల్సరీగా యూజ్ చేస్తుంటాము. సో అలా ఎలక్కాయలు అవన్నీ కలిపి ఏ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అయినా కట్టుకోవచ్చు. తర్వాతకి నేను ఇక్కడ థ్రెడ్తో అయితే దాన్ని టై చేస్తున్నాను, హ్యాంగ్ చేసుకోవడానికి కావాలి కదా. అండ్ ఆ థ్రెడ్కి కూడా మనం పసుపు అయితే అప్లై చేసుకోవాలన్నమాట. నేను ముందు ఇలాగా అన్నీ టై చేసుకున్న తర్వాత ఇంక ఫైనల్గా వచ్చేసి అంటే మొత్తం ఆ థ్రెడ్తో కట్టేసిన తర్వాత ఫైనల్గా వచ్చేసి నేను వాటన్నిటికీ పసుపు అయితే అప్లై చేశాను అనమాట, థ్రెడ్స్ అన్నిటికీ. సో ఈ పాలవెల్లి కట్టుకోవాలంటేనే చాలా టైం పడుతుందండి, నియర్లీ 1 అవర్ టైం వరకు పడుతుంది అనమాట. సో అందుకే ముందు పాలవెల్లి చేసేసుకుంటే తర్వాత ప్రసాదాలు అవన్నీ పెద్దగా తర్వాత మళ్ళీ చేసేసుకోవచ్చు, మెయిన్ ఇదే కదా అని చెప్పేసి నేను ఫస్ట్ అయితే ఈ పాలవెల్లి కట్టడమే స్టార్ట్ చేశాను. దీనికి ఆల్మోస్ట్ 1 అవర్ టైం అయితే పట్టింది. సో ఇక్కడ చూసారు కదా, ఇలా అయితే కట్టేసుకున్నాను అనమాట, థ్రెడ్ మనకు పాలవెల్లి కట్టడానికి ఉండేలాగా. సో అలాగా కొన్ని ఫ్రూట్స్ అయితే నేను ముందు కట్టేసుకొని పెట్టుకున్నాను. సో తర్వాత వీటిని ఎడ్జెస్కి అయితే ఇలాగ కట్టేస్తున్నాను అనమాట. సో పాలవెల్లి అయితే చాలా బాగుంటుందంట. అంటే అప్పుడు అందరూ పాలవెల్లి కట్టుకోవాలా అంటే కట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. సో నాకైతే పాలవెల్లి కట్టడం ఇష్టం అనమాట. నేను అందుకే ఎవ్రీ ఇయర్ పాలవెల్లిని అయితే ఇలా కంపల్సరీగా కట్టుకుంటాను. సో కొంతమంది చిన్న విగ్రహం కాకుండా పెద్ద విగ్రహాలు మనం బయట పెట్టుకుంటారు కదా, ఒక సొసైటీ లాగా ఫామ్ అయ్యి పెట్టుకుంటారు కదా, అక్కడ కూడా పాలవెల్లిని అయితే కొంతమంది కట్టుకుంటారనమాట, కొంతమంది అయితే కట్టుకోరు. సో ఇక్కడ ఈక్వల్ బ్యాలెన్స్ ఉండేలాగైతే కట్టుకోవాలి, ఇలాగే ఇక్కడ చూపిస్తున్న విధంగా. సో ఇలాగ 4 సైడ్స్ అండ్ మిడిల్లో మొత్తం అంటే మనకి సైడ్ క్రాసెస్ వచ్చాయి కదా, సో ఎవ్రీ ఎడ్జ్కి మనం కట్టుకోవాలన్నమాట అలాగా. అప్పుడు చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. సో ఇది కంప్లీట్ మొత్తం అయిన తర్వాతకి లుక్ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉంటుందో. సో దాన్ని కట్టడానికి అయితే చాలా తిప్పలు పడుతున్నాను. ఇంకా పాలవెల్లిని అయితే అటు ఇటు తిప్పుకుంటూ కడుతున్నాను అనమాట. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎలాగైనా టై చేసుకోవచ్చు. కొంతమంది కొంచెం కిందికి వేలాడేలాగా కట్టుకుంటారు, కొంతమంది అక్కడ పైన టైట్గా ఉండేలా కట్టుకుంటారు. నేనైతే పాలవెల్లికే అక్కడ దగ్గరికి ఉండేలాగా అలాగా కట్టానమాట. సో చూసారు కదా ఇలాగా. సో మొత్తం కంప్లీట్గా కట్టేశాను. సో ప్రతి ఒక్క దాని దగ్గర మనకి ఎడ్జెస్ దగ్గర కట్టాను. తర్వాతకి ఇంకా అదే పసుపుతో మనము కలశం పెట్టుకుంటాం కదా, కలశానికి పెట్టుకోవడానికి కూడా కొబ్బరికాయనైతే అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇలాగ పసుపు వేసుకొని దాని మీద నేను కుంకుమ బొట్టు అయితే పెట్టుకుంటున్నాను. సో మనకి ఏ పండుగ అయినా సరే, ఇంకా స్పెషల్స్ పండుగలు అంటే మనకి కంపల్సరీగా మనం కలశం అయితే పెట్టుకుంటాం కదా. సో అందుకే నేను కలశానికి కూడా ఇక్కడ మొత్తం పసుపు కుంకుమ అయితే అప్లై చేసేసుకుంటున్నాను. అండ్ మీరు ఎలాగ చేసుకున్నారు పండగ అనేది కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. సో ఇలాగా మొత్తం రెడీ చేసుకున్న తర్వాతకి ఇక్కడ పంచామృతాలు అయితే రెడీ చేసుకున్నాను. సో పంచామృతాలు రెడీ చేసుకున్న తర్వాతకి ఇంకా మన బొజ్జ వినాయకుడికి ఇష్టమైంది కుడుములు కాబట్టి కుడుములు అయితే చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ వేడి నీళ్ళు వేసుకొని అవి బాగా మరిగిన తర్వాతకి వాటిలో కొంచెం జీలకర్ర అలాగే పచ్చెనగపప్పు వేసుకొని మనం బాగా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అది ఉండలుగా కట్టేస్తుంది అనమాట. తర్వాతకి నేను కలశం కూడా పెట్టుకుంటున్నాను. సో కలశం పెట్టుకొని ఇక్కడ దానికి కలశంలో కొంతమంది బియ్యం వేసుకుంటారు, కొంతమంది వాటర్ వేసుకుంటారండి. సో మీకు ఎలాగా అంటే మీ ఆనవాయి ఎలాగా ఉంటే అలాగా చేసుకోవచ్చు. తర్వాత మా హస్బెండ్ అయితే ఇక్కడ మామిడాకులు కడుతున్నారు, తోరణాలు కడుతున్నారు. సో నాకైతే తోరణాలు కట్టడం రాదు. సో తోరణాలు అయితే ఇంకా ప్రతిసారి అతనే కడతాడనమాట. సో నాకైతే కట్టడం రాదు, వాళ్ళు కొంచెం టెక్నిక్గా కడతారు, అంత టెక్నిక్గా నాకైతే కట్టడం రాదు. సో ఇక్కడైతే తోరణాలు కట్టేస్తున్నారనమాట. సో తర్వాత అవి తోరణాలు అన్నీ అలాగా దారానికి కట్టేసిన తర్వాతకి వాటిని మంచి గుమ్మానికి కూడా కట్టేశారు. సో మనకి ఇక ఏ పండగలన్నా మనకు తోరణాలు అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ప్రతి ఒక్క పండగకి తోరణాలు కూడా మనకు ఒక పార్ట్ అనమాట, పెళ్ళైనా ఏదైనా స్పెషల్ అకేషన్స్ అలాగా ఉన్నా. సో తర్వాత పాలవెల్లిని అయితే పైకి హ్యాంగ్ చేయాలి కదా, దానికి ఇలాగ బ్యాలెన్స్గా ఉండేలాగా కట్టుకోవాలి. సో దానికి బ్యాలెన్స్గా ఎలాగా ఉంటుంది ఏంటి అనేది చూసుకుంటున్నారు. సో యాక్చువల్గా కొంతమంది కిందే ఉంటే కింద చిన్న మేకు కొట్టుకొని అలాగా చేసుకోవచ్చు. యాక్చువల్గా నాకు హాల్లో పెట్టుకోవడం అంటే ఇష్టము, బట్ ఏంటంటే మా హాల్లో మాకు ప్లేస్ ఉన్న సైడ్కి పెట్టుకోవద్దంట. ఇంకా అంటే మనం దేవుణ్ణి పెట్టుకోవడానికి కూడా సపరేట్గా మనకు కొన్ని ప్లేసెస్ అంటూ ఉంటాయి కదా. సో అందుకే
మాకు ప్లేస్ ఉన్న వైపుకి దేవుణ్ణి అయితే పెట్టుకోవద్దంట. సో అందుకే ఇంక మేము ఉన్న పూజా రూమ్లోనే పెట్టుకుంటాము. పూజా రూమ్ అయితే చాలా చిన్నది. ఇలాంటి పండుగలు అంటే డైలీ వేర్ పూజాస్కి అయితే సరిపోతుంది. బట్ ఇలాంటి సపరేట్ పూజలు ఏమైనా చేసుకోవాలి అని అంటే అక్కడే చేసుకోవాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనమాట. కొంచెం అంత స్పేసియస్గా ఉండదు. కానీ ఇంకా అక్కడే పెట్టుకోవాలి కాబట్టి అక్కడే పెట్టుకుంటున్నాము. సో ఇక్కడ చూసారు కదా, పైన సీలింగ్కి చిన్న ఉందనమాట హ్యాంగ్ చేసుకోవడానికి. దానికి హ్యాంగ్ చేసాము ఇలాగా. సో హ్యాంగ్ చేసుకుని అలాగ బ్యాలెన్స్గా అయితే కట్టారు. సో మనకు ఫ్రూట్స్ మనం బ్యాలెన్స్డ్గా అన్ని వైపులా బ్యాలెన్స్గా ఉండేలాగా చూసుకునే మనకు అలా బ్యాలెన్స్గా ఉంటుంది. సో ఫైనల్గా ఇక్కడ అయిపోయింది. తర్వాత కుడుములు అయితే ఇలాగ చేసుకుంటున్నాను. అప్పటికి ఇంకొంచెం వేడివేడిగానే ఉందనమాట, కానీ ఇలా చేసుకుంటున్నాను. కొంతమంది బెల్లం వేసి చేసుకుంటారు, కొంతమంది బెల్లం వేసుకోకుండా చేసుకుంటారు. ఈ కుడుముల్లో కూడా మోమోస్ అని చెప్పి చేసుకుంటారు. ఇంకా కుడాలన్నీ ఇటు సపరేట్గా చేసుకుంటారు. మనం మామూలుగా బూరెలు చేస్తాం కదా, పూర్ణాలు యూజ్ చేసి అలా పూర్ణాలతో చేస్తారు ఇక్కడ కుడాలు అనేసి. అవి కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. సో తర్వాత ఇక్కడ పాలవేని డెకరేషన్ అయితే చేసుకుంటున్నాను అనమాట. సో అక్కడ నేను నైట్ కట్టాము కదా కొన్ని ఫ్లవర్స్ని ఇలాగ ఫ్లవర్లా కాకుండా ఇలాగ సపరేట్గా తీసి ఇలాగ ట్యాగ్ చేశాను. వాటిని కూడా అక్కడక్కడ ఇలాగ చేసి ఆ థ్రెడ్కి ఇలాగ చుట్టేసుకొని పైన కింద ఇలాగ మొత్తం థ్రెడ్తో అయితే టై చేశాను అనమాట. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇంకా ఫ్లవర్స్ అయితే కొంచెం తక్కువైపోయాయి. తర్వాత ఇంకా అటు సైడ్కి నేను అరిటాకులు అయితే పెట్టేస్తున్నాను. సో ఇలాగ చిన్న చిన్న అరటి గెలలు కూడా బాగా పెట్టుకుంటారు. ఇలా అంటే మనము వినాయక చవితికి మాత్రానికి ఇలాగ సపరేట్గా పెట్టుకుంటాం అనమాట. సో ఇక్కడ చిన్న చిన్నగా తెచ్చారనమాట, బయట కొనుక్కొచ్చుకున్నాము. అండ్ పైన పత్రులు ఉంటాయి కదా, సో ఎన్ని రకాల పత్రులు అంటే చాలా రకాల పత్రులు ఉంటాయండి. మామిడి ఆకులు, జాజి పూలు ఆకులు, అలాగే సపోటా ఆకులు, దానిమ్మ ఆకులు అండ్ చాలా ఉంటాయి అనమాట, మారేడాకులు, ఇలాగ ఎన్ని రకాల పత్రులైనా ఉండొచ్చు. సో ఇక్కడ మా చిన్ని బొజ్జ గణపయ్య, ఈ చిన్ని బొజ్జ గణపయ్యని మా పెద్ద బుడ్డోడు చేశాడు. చాలా బ్యూటిఫుల్గా చేశాడు అనమాట. అంటే వాడి ఏజ్కి వాడు అది చేయడం చాలా గ్రేట్ అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే ఇదే పెట్టేసుకుందాం, బాగా చేశాడు కదా అన్నారనమాట. అండ్ చిన్న చిన్ని ఉండ్రాలు, లడ్డూలు కూడా చేశారు. సో అందుకే ఇంక అదే పెట్టేసుకున్నాము. ఇంక సపరేట్గా మేము వేరే విగ్రహాన్ని తీసుకోలేదు. అండ్ పక్కనే ఉన్న ఇంకొక విగ్రహం వచ్చేసి మేము కాణిపాకంలో తీసుకున్నాము. ఇంకా అది కూడా పెట్టేసుకున్నాను. అండ్ పక్కనే పసుపు విఘ్నేశ్వరుని కూడా పెట్టేసుకున్నాను అనమాట. సో అండ్ నేను కట్టుకున్న పూలు అక్కడక్కడ ఇలాగ డెకరేషన్కి అక్కడ పెట్టేసుకున్నాను. అండ్ మందార పూలు తెచ్చుకున్నాము, మందార పూలతో అయితే చేస్తున్నాను అనమాట. సో కొంతమంది పంచోపచార పూజ చేస్తారు, కొంతమంది మామూలుగా మొత్తం పూజ క్లుప్తంగా చేస్తారు, కొంతమంది షార్ట్ కట్లో చేస్తారు, కొంతమంది ఒక 1 అవర్ పూజ ఉంటుంది కదా అలాగా చేస్తారనమాట. సో నేనైతే కంప్లీట్గా అలా షార్ట్గా కాకుండా ఫుల్గానే చేశాను అనమాట పూజ అయితే. సో ఇక్కడ ఆసనం అని, పాద్యం అని, హస్తయోర్ఘ్యం అని చెప్పేసి ఇలాగ మొత్తం మనం షోడశోపచారం చేస్తాం కదా. సో నేనైతే షోడశోపచారాలు యూజ్ చేసి చెప్పుకుంటూ ఇలాగైతే పూజ అయితే చేశాను. సో ఫైనల్గా ఇక్కడ అగరబత్తి వెలిగిస్తున్నాను. ఆల్మోస్ట్ ఇంకా అగరబత్తి వెలిగించామనంటే మనకి హాఫ్ పూజ అయిపోయినట్టే అనమాట. సో తర్వాత నేను మొత్తం ఇక్కడ అయిపోయిన తర్వాత మొత్తం కంప్లీట్గా తర్వాత రెడీ అయ్యాను. అంటే ముందు నైట్ డ్రెస్సులు అంతా చేసుకొని మీకు ఇక్కడ అవుట్ఫిట్ చూపించలేదు నేను శారీ ఏం చేసుకున్నాను అనేది. సో లాస్ట్లో అయితే చూపిస్తాను అనమాట. సో తర్వాత ఇక్కడ దీపంతో ఇక్కడ దీపం చూపిస్తున్నాను అమ్మవారికి అండ్ వినాయకుడికి. అండ్ తర్వాత ఇక్కడ నేను మొత్తం తెచ్చుకున్న ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకొచ్చి నేను ఆల్మోస్ట్ ఒక 11 రకాలు అలాగా పెట్టుకున్నాను అనమాట. సో ఫ్రూట్స్ కానీ నేను ఇంట్లో చేసిన కుడుములు కానీ లేకపోతే ఇంకా స్వీట్స్ అవన్నీ తీసుకొచ్చుకున్నాము. సో బొజ్జ గణపయ్య అంటేనే మనకి ఎక్కువ పెట్టాలి అని అంటాం కదా. సో అందుకే ఇంట్లో ఎన్ని ఉంటే అన్ని రకాలు మొత్తం తీసుకొచ్చి పెట్టేశాను అనమాట బొజ్జ గణపయ్యకి. సో బొజ్జ గణపయ్య దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. సో ఫైనల్గా పూజ అయితే ఇలాగ చేసేసుకున్నాను అనమాట. ఇంకా ఫైనల్గా మనము నైవేద్యం ఇచ్చేసిన తర్వాతకి తాంబూలం కూడా ఇచ్చేస్తాము. తాంబూలం కూడా ఇచ్చేసిన తర్వాత ఇంకా ఇలా హారతి ఇచ్చేస్తే మన పూజ ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే. సో మనకి పూజ చేసుకోవడానికి ఆల్మోస్ట్ 1 అవర్ పడుతుంది. ఈ పూజ అంతా అయిపోయిన తర్వాతకి లాస్ట్లో మనం కథలు చదివితే ఇంకా పూజ అయిపోయినట్టే అనమాట. సో అయిపోయిన తర్వాతకి హారతి అంతా ఇచ్చేసిన తర్వాతకి నేనైతే ఇంకా పూజలు కూడా చేసుకున్నాము. సో పూజలు చేసుకొని అంతా అయిపోయిన తర్వాతకి మా బొజ్జ గణపయ్య అయితే ఇలా ఉన్నారనమాట. సో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నారు. సో నేను ఇక్కడ చాలా రకాల ఫ్రూట్స్ అయితే తెచ్చాను అండ్ కొన్ని వండుకున్నాను, కొన్ని స్వీట్స్ తెచ్చాను. సో ఇలాగా అన్ని బొజ్జ గణపయ్య అంటే ఎక్కువ ఐటమ్స్ పెట్టుకోవాలి కాబట్టి ఎక్కువ ఐటమ్స్ తెచ్చానమాట.
సో అక్కడ మొత్తం అయిపోయింది. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాతకి మా వీధిలో పెట్టుకున్నాం అన్నాం కదా, ఆ బొజ్జగన్ పైన ఇక్కడ మళ్ళీ డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ అన్న వాళ్ళు చేస్తున్నారనమాట. సో ఇక్కడ అంతా కూడా క్లాత్తో డెకరేషన్ అయితే చేశారు. ఒక 3-4 టైప్స్ ఆఫ్ క్లాత్ తీసుకొచ్చి నైట్ మేము స్టిచ్ చేసామన్నాం కదా, అంటే మా వదిన స్టిచ్ చేసింది అన్నాను కదా. సో ఇవన్నీ తనే కట్ చేసి స్టిచ్ చేశారనమాట. మన హ్యాంగ్ చేసుకోవడానికి ఎలాగా. అండ్ డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ తీసుకొచ్చారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది వినాయకుడు కూడా. అండ్ అక్కడ అలాగా పూజ చేసుకున్న తర్వాతకి అక్కడ కొంచెం సేపే ఉన్నాను. తర్వాత వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాము. సో ఇక్కడికి వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము వెళ్ళేటప్పటికే వాళ్ళు కొంచెం డెకరేషన్ అంతా కంప్లీట్ చేశారు. తర్వాత ఇంక పూజకు కావాల్సినవన్నీ మేము ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. అంటే పంచామృతాలు కానీ, అఖండ దీపం పెట్టుకోవడానికి, అండ్ రోజువారీగా నార్మల్గా దీపం పెట్టుకుంటాం కదా అవి, అలాగే కలశాలు, కలశం పెట్టుకోవడానికి యజ్ఞోపవీతం, వస్త్రం అవన్నీ మేము చేస్తున్నాము. వస్త్రం అంటే వాళ్ళు పంచ అవన్నీ తెచ్చారనుకోండి, అవన్నీ తీసుకొచ్చామన్నమాట. సో అక్కడ కూడా ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ చేసేసాము. కంప్లీట్ చేసేసిన తర్వాతకి ఇంకా అక్కడే మేము బయటికి ఇలాగైతే వెళ్ళామన్నమాట. సో ఆ రోజు నేను కట్టుకున్న శారీ ఇది. అండ్ నా బ్లౌజు నేను కుట్టుకున్నానండి, నార్మల్ నీళ్ళతో నేను కుట్టుకున్నాను. దానికి 80K+ వ్యూస్ అయితే వచ్చాయి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అండ్ మీరు పూజ ఎలాగా చేసుకున్నారు ఏంటి అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాను ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ బాయ్.